నాకౌట్ దశలో తన బౌలింగ్ లో ఆడడం చాలా కష్టమని మరొకసారి కోల్కతా పేసర్ మిచెల్ స్టార్క్ నిరూపించాడు. తొలి క్వాలిఫైర్ లో 3, ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ పై 2 వికెట్లు తీసి తన సత్తా ఏంటో చూపించాడు. ఇక మినీ వేలంలో 24.75 కోట్లు వెచ్చించడంపై అప్పట్లో కేకేఆర్ పై జోకులు పేలాయి. అందుకు తగ్గట్టుగానే లీగ్ స్టేజ్ లో పెద్దగా ప్రభావం చూపించలేదు కూడా. 12 మ్యాచ్ల్లో 12 వికెట్లు మాత్రమే తీశాడు అతను. ఇక నాకౌట్ లో మాత్రం కేవలం 2 మ్యాచ్ల్లోనే 5 వికెట్లు తీశాడు. అండ్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని అందుకున్నాడు. ఈ సందర్భంగా తన పారితోషికంపై చాలా ట్రోల్స్ వచ్చాయని స్టార్క్ కమెంట్ చేశాడు. కేకేఆర్ కు ఇదొక అద్భుతమైన సీజన్. ఫైనల్లో 2 అత్యుత్తమ జట్లే తలపడ్డాయి. టోర్నీ ఆరంభం నుంచి ప్రతి మ్యాచ్ చాలా బాగా సాగింది. బెస్ట్ బ్యాటర్లు, బౌలర్స్ తో కూడిన టీం మాది. నిలకడగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యాన్ని అందించారు. ఈ మ్యాచ్ లో మేము టాస్ ఓడిపోయినప్పటికీ బౌలింగ్ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. 2 రోజుల కిందట ఇదే పిచ్ పై జరిగిన మ్యాచ్ ను గమనించాం. పిచ్ ఎలా స్పందిస్తుంది అన్న అంశం అర్థం కాలేదు. అయితే మ్యాచ్ పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలని నిర్ణయించుకున్నాం. మాకు అద్భుతమైన సారథి శ్రేయస్ రూపంలో ఉన్నాడు. బౌలర్లను, ఫీల్డర్లను ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి. టోర్నీ ప్రారంభానికి ముందు నా పారితోషికం విషయంలో చాలా జోకులు వచ్చాయి. నేను ఐపీఎల్ లో ఆడి చాలా కాలమైంది. ఇప్పుడు మళ్ళీ అనుభవం సంపాదించా. మొదట్లో నాపై భారీగా అంచనాలు ఉండేవి. వాటిని మేనేజ్ చేయగలిగా. మా జట్టు విజేతగా నిలవడంలో ప్రతి ఒక్కరి కృషి ఉంది. ప్లేయర్స్ తో పాటు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. భవిష్యత్తులో అన్ని ఫార్మాట్స్ లో ఆడకపోవచ్చు. తప్పకుండా ఫ్రాంచైజీ క్రికెట్ లో మాత్రం పోటీ పడతా అని మిచెల్ స్టార్క్ తెలియజేశాడు.